హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మన వీడియో ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే ఒక న్యూ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. అది ఏంటి అంటే ఇంద్రమ్మ ఇల్లు గురించి అయితే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకైతే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో L1 కేటగిరీలో ఎవరున్నారు, L2 కేటగిరీలో ఎవరున్నారు, L3 కేటగిరీలో ఎవరున్నారు అనేది నేను ఇంకొక వీడియో అయితే చేశాను, దాంట్లో చూశారు కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు L1 వాళ్ళకైతే ఇప్పుడు సెలెక్ట్ చేయడం అని జరుగుతుంది. దాంట్లో ఇంకా పేదలు ఎవరు అండ్ నిరుపేదలు ఎవరు అనేది సెలెక్ట్ చేయడం అని జరుగుతుంది. సో దాని తర్వాత అయితే వీళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అనేది ఎలా వస్తుందో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో తప్పకుండా లాస్ట్ దాకా చూడండి. L1 అంటే ఎవరి దగ్గర ఓన్లీ భూమి ఉందో వాళ్ళకైతే L1లో వేయడం అని జరిగింది. L2లా ఎవరికైతే రెంట్ ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకైతే L2లో వేయడం అని జరిగింది. L3 ఎవరైతే భూమి అంటే పూజ గుడిసెలు ఉన్నాయో, గుడిసెలు అవి ఉంటాయి కదా, పెంకటిల్లు గిట, సో వాళ్ళకైతే లిస్ట్ 3లో వేయడం అనేది జరిగింది. సో కొంతమందికి లిస్ట్ 2లో వేయాల్సింది లిస్ట్లో 3 వేసారు, 3లో వేసే వాళ్ళకు 2లో గిట వేశారు. సో అలాంటి వాళ్ళ అయితే కంప్లైంట్ చేసుకోవాలి. కంప్లైంట్ బాక్స్ ఉంది కదా, సో దాని తర్వాత అయితే మీకు ఇంటికి సర్వేవర్లు వచ్చి మీకు అనేది అది చెక్ చేసి మీకు L2లో వేయడం అని జరుగుతుంది. సో L2 ఏంటి అంటే ఎవరికైతే ఇల్లు ఏం లేదో వాళ్ళకైతే L2లో వేయబడుతుంది. తర్వాత వాళ్ళైతే సెలెక్ట్ చేయడం అని జరుగుతుంది. ఇప్పుడైతే ఓన్లీ L1 వాళ్ళకే ఈ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది లిస్ట్. సో అది ఎలా చేస్తారు అంటే ఫస్ట్ అయితే మీ L1 ఎవరైతే లిస్ట్లో వచ్చారో వాళ్ళ పేర్లు వాళ్ళకి అయితే మీకు మళ్ళీ అయితే సర్వే అయితే కండక్ట్ చేస్తారంట. సో ఇంటికి వచ్చి మళ్ళీ మీకు సర్వే చేసి మీ డాక్యుమెంట్స్, ఎక్కడుంది ప్లాట్, ఇలా ఎంతమంది ఉన్నారు అని అంతా మీ డీటెయిల్స్ తీసుకొని మీరు అర్హులా లేదా అనేది మీకైతే మళ్ళీ అయితే వాళ్ళైతే రీవెరిఫికేషన్ అయితే చేస్తారంట. సో సర్వే అనేది మళ్ళీ మీకైతే రీవెరిఫికేషన్ అయితే కాబోతుంది. సో మీరైతే రెడీగా ఉండండి. అండ్ ఎవరైతే L2లో ఉన్నారో వాళ్ళకైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం లేదు. సో ఇప్పుడు ఓన్లీ L1 వాళ్ళకి అదే 5 lakhs అయితే ఎవరు అప్లై చేశారో, అండ్ L1 వాళ్ళకి ఎవరైతే 5 lakhs అప్లై చేశారో వాళ్ళకైతే L2లో కూడా వేయమని జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు గిట మీరు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళైతే మీ ఇంటికి వచ్చి మీ కంప్లైంట్ అనేది అది రీక్రాస్ చెక్ చేసి మీకైతే ఏ అర్హులు ఉన్నారో ఆ లిస్ట్లో వేయడం అని జరుగుతుంది. సో ఈ రీవెరిఫికేషన్ సర్వే అనేది అందరికైతే కాదు. సో ఎవరైతే L1 కేటగిరీలో అయితే వచ్చారో వాళ్ళకి మాత్రమే మళ్ళీ వీళ్ళైతే వచ్చి చెక్ చేసి మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాత మీ పేరు అనేది సెలెక్ట్ చేయడం అని జరుగుతుంది. సో దాని తర్వాత అయితే మీరు బౌండరీ వాళ్ళు లేవట్టాలి మీ అమౌంట్ తోటి. సో దాని తర్వాత అయితే వీళ్ళైతే వాళ్ళు వచ్చి మీ ఫ్లాట్ దగ్గర అయితే ఆ సెల్ఫీ అనేది తీసుకుంటారు. సో దాని తర్వాత అయితే మీకు ఈ అమౌంట్ అనేది 1 lakh రూపీస్ అనేది రిలీజ్ చేస్తారు. సో దాని తర్వాత మీకు గోడ వాళ్ళకి లేవట్టాలి, అంటే అవి గోడలు ఉంటాయి కదా కిటికీ వరకు. సో దాని తర్వాత మళ్ళీ మన అమౌంట్ తోటి మనం ఈ ఇల్లు అనేది నిర్మించుకోవాలి. సో దాని తర్వాత అనేది 1,20,000 తర్వాత వేస్తారంట. సో దాని తర్వాత ఇలాగా మెల్లమెల్లగా మీరు ఇల్లు ఎలా కడతారో అలాగా మీకు డబ్బులు అనేది రావడం అనేది జరుగుతుంది. సో డైరెక్ట్ 5 lakhs అనేది మీకైతే రాదు. సో ఈ రీవెరిఫికేషన్ అయితే మీకైతే రేపటి నుంచి అయితే స్టార్ట్ కాబోతుందని అయితే చెప్తున్నారు. అంటే ఈ న్యూస్ అనేది న్యూస్ పేపర్లు రావడం అని జరిగింది, అండ్ టీవీలో గిట చాలామంది న్యూస్ ఛానళ్ళ గిట రావడం అని జరిగింది. సో ఎవరైతే మీరు L1 కేటగిరీలో ఉన్నారో మీరైతే రెడీగా ఉండండి. అండ్ మీరు ఫస్ట్ దేంట్లో అదే ఈ సర్వే వచ్చినప్పుడు ఏ అంటే ఎక్కడుందో ప్లాట్ అని చెప్పారు కదా, సో అక్కడనే ఇవ్వండి. మళ్ళీ ఇప్పుడైతే అప్లై చేసేటప్పుడు వేరే దగ్గర చోటిస్తే మీరు అయితే రిజెక్ట్ కావడం అనేది అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా డీటెయిల్స్ ఇవ్వండి. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ గిట్ట కరెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఒక్కసారి మిస్టేక్ అయిపోతే మీరు మొత్తం 5 సంవత్సరాల మళ్ళీ మీరు వెనకలకి వెళ్ళిపోతారు. సో డీటెయిల్స్ అయితే కరెక్ట్ ఇవ్వండి. ఇంట్లో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు ఏమేమి అడుగుతారో కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి అండ్ కరెక్ట్ అప్లై అవుతుంది. సో మన డీటెయిల్స్ రాంగ్ ఇస్తే రిజెక్ట్ కావడం అని జరుగుతుంది. సో తర్వాత అయితే మళ్ళీ గవర్నమెంట్ అయితే మళ్ళీ అప్లై చేసుకోమని చెప్తుంది. మళ్ళీ కాని పని అది. సో ఇప్పుడే మీరు కరెక్ట్ అయితే అప్లై చేసుకోండి. సో ఏం ప్రాబ్లం ఉండదు.
అండ్ ఇంకొకటి, ఎవరైతే మీరు ఈ 5 lakhsకి అప్లై చేశారో ఒకవేళ మీ పేరు అనేది L2 కేటగిరీలో L3లో పడితే మీరు తప్పకుండా అయితే మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే మీకు మళ్ళీ తర్వాత అనేది వాళ్ళు L1 కేటగిరీలో అయితే వేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు వేయకుంటే మీ ఫామ్ అనేది రిజెక్ట్ కావడం అని జరుగుతుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ ప్రాధాన్యత మాత్రం ఈ L1 కేటగిరీల మాత్రమే. సో ఒకవేళ మీకు తెలియకుంటే మీరు ఒకసారి మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి, ఏ కేటగిరీలో ఉన్నామో. సో దాని తర్వాత అయితే కంప్లైంట్ ఇవ్వండి. సో దాని తర్వాత అయితే మీకు వాళ్ళు వచ్చి అయితే చేంజ్ చేయడం అని జరుగుతుంది. సో ఈ మిస్టేక్ అయితే తప్పకుండా చాలామంది చేయకండి, ఎందుకంటే మళ్ళీ రిజెక్ట్ కావడం అనేది అవకాశం చాలా ఉంటుంది. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.